అందరికీ నమస్కారం. వేదిక పైన ఉన్న వివిధ హోదాల్లో ఉన్న అందరు పాస్టర్లకి, నాకు తెలియదు మీ ట్రేడ్స్ అన్నది, అందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటూ, మా నాయకులకి నా నమస్కారాలు, నాతో వచ్చిన నాయకులందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటూ, మీడియా మిత్రులకి, పోలీస్ డిపార్ట్మెంట్ నమస్కారాలు తెలియజేసుకుంటూ, నా ముందున్న క్రిస్టియన్ సోదరి మనులందరికీ నా యొక్క నమస్కారాలు తెలియజేసుకుంటూ, హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, మేరీ మేరీ క్రిస్మస్, హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, మేరీ మేరీ క్రిస్మస్. ముందుగా క్రిస్టియన్ సోదరిమణులందరికీ అడ్వాన్స్ క్రిస్టియన్ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, మీది మంచి మనసుతో ఇక్కడ ఉన్న వాళ్ళందరూ నన్ను ఆశీర్వదించారు. పాస్టర్ గారు చెప్పేటట్టు అత్యధిక మెజార్టీతో నన్ను గెలిపించారు. ఎప్పుడు కూడా మీరు క్రీస్తుగా ఒక్కటే చెప్పారు, ప్రేమను పంచు, ప్రేమతో దీవించు, ప్రేమతో దగ్గర తీసుకో. ప్రేమ అనే నిర్వచనాన్ని క్రీస్తు గారు మీ అందరూ తెలుసు. ఆయన త్యాగం ఈరోజు ప్రపంచ దేశాలందరూ కూడా మనకు శ్రీరామ రక్ష. అందుకే దయచేసి మీ అందరికీ మరొకసారి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, ఎప్పుడు మీకు ఏ అవసరం ఉన్నా సరే నేను ఉన్నాను. క్రిస్టియన్ సోదరిమణులందరూ కూడా తప్పనిసరిగా మీ ఆశీస్సులు నాకు ఎల్లవేళ నాకు ఉండాలి. ఆ క్రీస్తు ఆశీస్సులు మాకు ఎల్లగా ఉండాలి. నాకు ఒకటే తెలుసు, దేవుడు ఏ రూపాన్ని కొలిసినా దేవుడు ఒక్కడే అని చెప్పేసి, అది నేను అందుకే నమ్ముతాను. మీ అందరూ మీ అందరు ఆశీస్సులు నాకు ఉండాలి. ఆ యేసుప్రభు ఆశీస్సులు నాకు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈ పాతపట్నం నియోజకవర్గ అభివృద్ధి కూడాను సర్వేజనాయ సుఖనే బాగుంటూ ఆ యేసుప్రభు ఆశీస్సులు మన నియోజకవర్గానికి ఉండి అభివృద్ధి చెందాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.